మాదక ద్రవ్యాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని, విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపాలని మాచర్లపట్నం సీఐ ప్రభాకర్ రావు అన్నారు. మాచర్లపట్నంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలతో కలిగే అనార్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై వ్యాస రచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సంధ్యారాణి, ఎస్కేబీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సింగంశెట్టి బాలయ్య పాల్గొన్నారు. మీరందరూ కూడా ఈ ప్రభుత్వాల్లో లేదా ఈ గవర్నమెంట్ ఈ దేశాన్ని మీరు అనేక డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి మీరు ఎండిఓలు అవుతుంటారు, ఎంఆర్ఓలు అవుతారు, పోలీస్ ఆఫీసర్లు అవుతారు, మీరు ఎన్నో లేదు మీరు సార్లాగా టీచర్స్, లెక్చరర్స్ మీరందరూ కూడా నడిపించాల్సినంత మీరే భవిష్యత్తునంతా. మీరే ఈ చిన్న చిన్న వాటికి, ఈ సుఖాలకి, ఈ మొత్తుకి అలవాటు పడి మీ మనల్ని, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, తద్వారా ఈ రాష్ట్రాన్ని అందరూ కూడా డ్యామేజ్ చేయకూడదని కోరుకుంటూ మీరందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు అనుకున్న రంగంలో మీరు 100% సక్సెస్ అవుతారు. ఇలాంటి పర్సనల్గా మీకు ఏ అలవాటు లేకుండా ఇప్పటి నుంచైనా అలాంటిది ఏదన్నా మీకు అనిపిస్తే 1972కి ఏదో డైలాండ్ తెలియజేసి మీ చుట్టూ పరిసరాలు కూడా మనకు శుభ్రంగా ఉంటాయి. మనం ఒక్కరే ఉంటే కాదు, మన చుట్టూ జరుగుతున్నది కూడా మీరు గమనిస్తా ఎప్పటికప్పుడు తెలియజేయండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాటిని ఈ డ్రగ్స్ అనేది భూతాన్ని మనం అందరితో స్టాప్ చేద్దామని మేము ఈరోజు మీకు ఇంపార్టెంట్ క్లాస్ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యాం. మనం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మా ప్రిన్సిపల్ గారికి, ఎస్కేబీఆర్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. కొంతమంది సమాజంలో నాడు ఉంటుంది, సొసైటీలో ఏదో 10 లక్షల కార్పొరేట్ కాలేజీలోనూ ప్రైవేట్ కాలేజీలోనూ చదివితే తల్లిదండ్రులు తినడానికి తిండి లేకపోయినా కష్టపడి మొత్తం అమ్మి లక్షలు అక్కడ కట్టి పరిస్థితుల్లో కన్నా సార్ మరి మేడం గారు కూడా దాదాపు గవర్నమెంట్ హై స్కూల్, గవర్నమెంట్ కాలేజీ ముందు కూడా చెప్పారు. ఏదైనప్పటికీ గవర్నమెంట్ కాలేజ్ అంటే మీరు చిన్న చూపు ద్వారా మళ్ళీ ఉండకూడదు. ఫస్ట్ న్యూనతా భావం ఉండకూడదు. ఫస్ట్ మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. కృషి ఉంటే ఏమవుతారు మనుషులంతా? ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, వేరుకులు అవుతారని మా పెద్దలు చెప్పారు. మనసు ఉంటే ఏముంటుంది అబ్బాయిలు? వేర్ దెర్ ఇస్ ఎ మైండ్ దెర్ ఇస్ ఎ వే. కాబట్టి మనసు మార్గం బట్టి మన ముందు గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ కళాశాలలో చదువుకొని, గవర్నమెంట్ హై స్కూల్ చదువుకొని గవర్నమెంట్ సిఏ గారు, టౌన్ సిఏ గారు, మరి మేడం గారు అంతా చెప్పారు. దాదాపు ఆల్మోస్ట్ మన కాలేజీలో ఉన్న స్టాఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ 99% మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో కాకి నిక్క తెల్ల సొంకేసం కింద కూర్చున్నాం. మీకన్నా టేబుల్స్, ఫ్యాన్లు, విండోస్, మరి రకరకాల పరిస్థితులు, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్, సిక్కీలు, ఎగ్గులు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఉచితంగా పుస్తకాలు, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. గవర్నమెంట్ హెస్ గివెన్ యూ. కానీ మీరు దీన్ని చిన్న చూపు ద్వారా చూస్తున్నారు. దాదాపు 200-300 మంది, 500 మంది ఈ కాలేజీలో ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు 250 మందికి వచ్చారు. తీరా కళాశాలకు వచ్చేళ్ళకి 70-80 మంది కన్నా రావట్లేదు, 250 మంది రావాలి. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మన ముందు మంచి స్థాయిలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటువంటి సిఏ గారు అంటే ఆయన టాప్ మోస్ట్ లా అండ్ ఆర్డర్లో, తర్వాత ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ అనుభవాలు, సమాజం, యాంటీ డ్రగ్, ఎలా మీరు మనసును నియంత్రించుకోవాలి, మీకు మీరు స్వయం నియంత్రణ ఉండాలి. ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఏముండాలి అబ్బాయిలు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్, దాన్ని మెయింటైన్ చేయాలి. డిసిప్లిన్, తల్లిదండ్రులకు మనం ఉపయోగపడాలి. ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులు, దాన్ని సోషల్ ఎలిమెంట్స్ అంటారు, సంఘ విద్రోహ శక్తులు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా మనం ఊతం ఇవ్వకూడదు, అవకాశం ఇవ్వకూడదు. సీక్రెట్కి వెళ్ళిపోయి మీకు గోప్యంగా ఉంటుంది. 1972 చెప్పగానే సార్ పలానా చోట పలానా గ్రౌండ్లో నైట్ కూర్చొని ఇట్లా గంజా తాగుతున్నారు, లేకపోతే మత్తు పదాలు వాడుతున్నారు, తాగుతున్నారంటే మన క్యాంపస్లో ఒక నైట్ రావడానికి కూడా భయపడతారు. అందుకనే సార్ అప్పుడప్పుడు ఫోన్ చేసి గ్రౌండ్స్ ఇంత కాన్షియస్ పంపించమని చెప్తుంటారు. అంతా ఇక్కడ అడ్డా ఇదంతా కూడా నైట్ 6-7 దాటితే శూన్యం అయిపోతుంది. కాబట్టి ఈ సంఘ విద్రోహుల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనకి చేయుత రక్షక భటులు సిఏ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ కానిస్టేబుల్స్, తర్వాత ఎస్పీ గారు, డిఎస్పీ గారు, రేంజ్లో డిఐజీ గారు, అట్లా
ఉంటుంది. ఎట్లయితే సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఉంటాయో అలాగనే మనకు వరుస క్రమంలో సిఏ గారు మన పట్టణానికి రక్షక భటులు మెయిన్గా. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇది గమనించాలి మీరు. యూ హ్యావ్ టు అబ్జర్వ్, యూ హ్యావ్ టు రిసీవ్ ఆల్ ది థింగ్స్ పుట్ ఇన్ మైండ్. వింట వదిలేయటం కాదు, విన్నదాన్ని మంచి మాటల్ని, పెద్దలు చెప్పిన మాటలు మన మనసులో ఉంచుకుంటే మంచి బిడ్డలుగా, మంచి దేశ పౌరులుగా, భావి భారత పౌరులుగా యూ విల్ బి స్టాండ్ ఇన్ ఫ్యూచర్ గుడ్ స్టూడెంట్స్, గుడ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. కాబట్టి అందరూ మారాలి. నేను అక్కడ మారకపోతే ఏముంది, నేను అక్కడనే ఉంది అనుకోకూడదు. కాబట్టి మీరు మనసులో ఉంచుకోండి, మంచి పిల్లలుగా చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోకుండా. మంచి ఫ్యాకల్టీ ఉంది మనకి, అన్ని సబ్జెక్టులు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్, ఎంఎన్ఐటీ, ఆల్ సబ్జెక్ట్ అవైలబుల్ ఇన్ అవర్. మంచి క్యాంపస్ ఉంది, మంచి ప్లే గ్రౌండ్ ఉంది. ఎస్కేపీఆర్ మన యోగా 2024 యోగా 2024 ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు, చైర్పర్సన్స్, మరి కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఆల్ ఇంటెలెక్చువల్స్, ఆల్ విఐపీ స్టాఫ్స్ వచ్చి మన గ్రౌండ్లోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ మార్చల గ్రౌండ్లోనే జరిపారు. కాబట్టి గవర్నమెంట్ ప్రొవైడెడ్ లాట్ ఆఫ్ ల్యాండ్స్, లాట్ ఆఫ్ ఏకర్స్, 70 acres ల్యాండ్ ప్రొవైడ్ చేసింది ఆ రోజుల్లో. కాబట్టి ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, మీరు మంచి బిడ్డలుగా ఎదగాలి. మరి ఎవరైనా సరే, డియర్ స్టాఫ్ మెంబర్స్, ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. 2 నిమిషాలు మాట్లాడండి, ఇంగ్లీష్ సార్ ప్లీజ్. గురు పూర్ణిమ సందర్భంగా మాచెల పట్టణంలోని 23వ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జూలై 10వ తేదీన ఉదయం 8:16 గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు భారీగా తరలివచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతొల్ల బ్రదర్స్, కొట్టు శ్రీను, ప్రజా సేవకులు కోరుతున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్టకు, మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ, ధన రూపంలో కానీ, ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499949768. ఓం నమో వెంకటేశాయ. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ ఇవాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.